అందరికీ నమస్కారం. అసురులని వధించడానికై అవతరించిన సప్తమాతృకలు ఎవరు? అందులో ముఖ్యమైన మరియు శక్తివంతమైన వరాహి అమ్మవారి గురించి, అలాగే శత్రువుల్ని ఓడించే వరాహి అమ్మవారిని ఎలా పూజించాలి, మరియు రాజరాజ చోళన్ అనే పడే రాజుకి అమ్మవారు ఎలా ఇష్టదైవంగా మారారు, ఆయన ప్రతి విజయానికి కారణంగా వరాహి అమ్మవారి ఉండేవారట. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయక పూర్తిగా చూడండి. ముందుగా ఈ సప్త కన్యలు అంటే ఎవరు అన్నదాన్ని తెలుసుకుందాం. నవగ్రహాల సృష్టికి ముందు అవతరించిన వారు ఈ సప్త కన్యలు. సప్త అంటే 7 అని అర్థం. 7 దేవుళ్ళ అంశంగా సృష్టించబడిన వాళ్ళే ఈ సప్త కన్యలు. తల్లిదండ్రులు లేక కన్యలుగానే అవతరించారు. ఈ 7 కన్యలు 7 రకమైన కష్టాల్ని తీర్చగలిగిన వాళ్ళు. శుంభ నిశుంభ అనే 2 రాక్షసులను తమ మరణం ఒక స్త్రీ వలనే జరగాలి అని, అది ఒక కన్యగా ఉన్న స్త్రీ వలె జరగాలి అని బ్రహ్మదేవుడి వరాన్ని పొందినవాళ్ళు. ఇలా ఆడవారిని లోకువ చేసినందుకు పార్వతీ అమ్మవారు ఈ రాక్షసుల సైన్యాన్ని అంతం చేయడానికి గర్భాశయం ద్వారా పుట్టని 7 కన్యలను సృష్టించారు. బ్రహ్మ, శివుడు, విష్ణు, సుబ్రహ్మణ్యుడు, వరాహమూర్తి, ఇంద్రుడు అని 7 దేవుళ్ళ అంశంగా 7 కన్యలను సృష్టించారు. ఆ 7 కన్యలు అసురులను ఓడించారు. ఆ 7 కన్యలు శివుడి ఆశీస్సులతో భూలోకానికి వచ్చి వీరభద్రుడి సహాయంతో ప్రజలను అనుగ్రహిస్తున్నారు. ఇప్పుడు ఈ 7 కన్యల పేర్లు మరియు వాళ్ళ శక్తి ఏంటి అన్నదాన్ని తెలుసుకుందాం. మొదటి సప్తకన్య పేరు బ్రాహ్మి. ఆమె బ్రహ్మదేవుడి నుండి అవతరించినవారు. సరస్వతీదేవి అనుగ్రహాన్ని పొందిన బ్రాహ్మి అమ్మవారిని పూజిస్తే చదువుల్లో రాణిస్తారు. ఈ బ్రాహ్మి అమ్మవారిని పూజిస్తే చర్మానికి సంబంధించిన సమస్యలు దూరమవుతుంది. రెండో సప్తకన్య పేరు మహేశ్వరి. శివుడి అంశంగా అవతరించినవారు. కోపాన్ని తొలగించి మనశ్శాంతిని ఇవ్వగలిగినవారు. అన్ని రకమైన సమస్యల్ని తీర్చగలిగినవారు ఈ మహేశ్వరి అమ్మవారు. శివుడిలాగే త్రిశూలంతో అనుగ్రహిస్తారు. మూడో సప్తకన్య పేరు కౌమారి. సుబ్రహ్మణ్య స్వామి హంసంగా అవతరించిన వారు ఈ కౌమారి అమ్మవారు. ఈ అమ్మవారిని షష్ఠి, దేవసేన అనే పేర్లతో కూడా పిలుస్తారు. కౌమారి అమ్మవారిని పూజిస్తే పుత్రభాగ్యం వస్తుంది. అలాగే కుజదోషం మరియు ఇల్లు స్థలం సమస్యలు ఉన్నవారు ఈ కౌమారి అమ్మవారిని ప్రార్థించడం వలన ఆ సమస్యలు తొలగిపోతుంది. ఇలా ఈ కౌమారి అమ్మవారు ఉష్ణ వ్యాధుల్ని కూడా తీరుస్తారు. నాలుగో సప్తకన్య పేరు వైష్ణవి. విష్ణు హంసంగా అవతరించిన వారు ఈ వైష్ణవి అమ్మవారు. నారాయణి అన్న ఇంకో పేరు కూడా ఈ అమ్మవారికి ఉంది. విష్ణులాగే శంఖం చక్రంతో ఉంటారు. ఐదో కన్య వారాహి అమ్మవారు. ఈ అమ్మవారు విష్ణు యొక్క వరాహమూర్తి హంసంగా అవతరించినవారు. ఆరో కన్య ఇంద్రాణి. ఈ అమ్మవారు ఇంద్రుడి హంసంగా అవతరించినవారు. 7 కన్యలలో చాలా అందమైన కన్య ఇంద్రాణి అమ్మవారి. ఇంద్రాణి అమ్మవారిని పూజిస్తే అప్పుల బాధల నుండి విముక్తి పొందుతాం. చివరి కన్య చాముండి. జండ ముండ అనే పడే రాక్షసులను వధించడానికై ఈ అమ్మవారు శివుడి రుద్ర హంసంగా, భద్రకాళి అమ్మవారి అంశంగా అవతరించినవారు. ఎలాంటి మాంత్రిక శక్తులు కూడా అమ్మవారి ముందు ఓడిపోతుంది. ఈ చాముండి అమ్మవారిని పూజిస్తే శరీరం బలపడుతుంది అంటారు. ఈ సప్త కన్యలు నిశుంభ, శుంభ అనే పడే రాక్షసులను వధించి దేవతలను మరియు ప్రజలను రక్షించారు. గుడిలు కూడా లేని సమయంలో కూడా ముందు నుంచి ఈ సప్తమాతృకల్ని పూజించేవారు. అందులో చాలా శక్తివంతమైన మరియు అడవి పంది ముఖంతో ఉన్న వారాహి అమ్మవారి గురించి మనం తెలుసుకుందాం. సప్త కన్యలలో 5వ కన్య వారాహి అమ్మవారు. వరాహమూర్తి హంసంగా అవతరించి పార్వతీ అమ్మవారి సైన్యానికి అధిపతిగా ఉన్నారు. అడవి పంది ముఖంతో ఆక్రోషంగా కనబడతారు కాబట్టి కొందరు అమ్మవారిని పూజించడానికి భయపడుతూ ఉంటారు. వరాహ అవతారంలో కూడా విష్ణు సాధారణ పంది ముఖంతో కాకుండా అడవి పంది రూపాన్ని ధరించారు. ఎందుకంటే భూమిని చీల్చి అసురుల నుండి భూమాదేవిని రక్షించడానికి. వరాహి అమ్మవారు కూడా అలాగే సాధారణ పంది ముఖంలా కాకుండా అడవి పంది ముఖంతో అందమైన స్త్రీ శరీరంతో ఉంటారు. ఈ అడవి పందులు దొరికిన దాన్నన్నీ తినవు. భూమిని చీల్చి అందులో దొరికి వాటిని మాత్రమే తింటుంది. అలాగే అమ్మవారు కూడా మన కష్టాన్ని పైపైన తీర్చకుండా లోతుగా వెళ్ళి దాని కారణాన్ని, మూల కారణాన్ని తెలుసుకొని మన కష్టాల్ని, మన సమస్యల్ని తీరుస్తారు. వరాహి అమ్మవారికి 8 చేతులు ఉంటుంది. అందులో శంఖం, చక్రం, దండ, కీటకం, పాశం, ఖడ్గం ఇలా ఆయుధాలతో ఉంటారు. అలాగే అభయ వరద ముద్రతో అమ్మవారు కనిపిస్తారు.
తన ఆయుధాలతో శత్రువులను ఓడించి వ్యవసాయాన్ని మంచిగా జరిగేలా చూస్తారు. శివుడు, విష్ణువు, పార్వతి అని ముగ్గురు శక్తులతో ఉండడంతో వారాహి అమ్మవారిని ఉగ్రదేవత అని అందరూ అమ్మవారిని చూసి భయపడుతూ ఉంటారు. కోపంలో వారాహి అమ్మవారికి సాటి ఎవరూ లేదు. అలాగే భక్తులను రక్షించడంలో మరియు ప్రేమించడంలో కూడా ఈ వారాహి అమ్మవారికి సాటి ఎవరూ లేదు. పంచమి తిథిలో వారాహి అమ్మవారు అవతరించారు. అందుకే పంచమి తిథిలో అమ్మవారిని పూజిస్తే మనకి కావాల్సిన ఏదైనా అమ్మవారు ప్రసాదిస్తారు. తీరని వ్యాధులు, మానసిక వ్యాధులు, అప్పుల బాధలు, చేతబడి లాంటి కష్టాలని తొలగిస్తారు. మన అన్ని సమస్యల్ని తీర్చగలిగిన వారు వారాహి అమ్మవారు. అమ్మవారికి చాలా ఇష్టమైన రంగు ఎరుపు. అందుకే వారాహి అమ్మవారిని పూజించినప్పుడు ఎరుపు రంగు పువ్వులతో అమ్మవారిని పూజించాలి. అలాగే వారాహి అమ్మవారి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. ఈ వీడియోలో వారాహి అమ్మవారి గురించి మరియు సప్త కన్యల గురించి మనం తెలుసుకున్నాం. ఇలాగే వారాహి అమ్మవారి గురించి ఇంకా చాలా విషయాల్ని మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరింత వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి.